షీ ఏ మానలో ఏమో పోండ్రి బతుకులు ఆగం చేస్తున్నాయి. ఆ దేవునికి ఎట్లా మనసు వస్తున్నదో ఏమో. పేదోళ్ళ బతుకులు గంగ పాలు చేసిండు. ఖమ్మం జిల్లాలో మొన్న వరదలు వచ్చినాయి కదా, అక్కడికి మా అన్నలు పోయిండ్రు. అక్కడ చాలా మంది కట్టుబట్టలతోటి మిగిలిండ్రు. వాళ్ళ తానికి పోయి మంచి చెడ్డ ఆడుచుకొని వాళ్ళకి జరంత సాయం చేసి వచ్చిండ్రు. గంగమ్మకు ఎందుకో కోపం వచ్చినట్టుందిలా. ఎవల మీద కోపమో గాని ఖమ్మం జిల్లా రాకసి తండం మొత్తాన్ని పట్టుకొని పోయింది. కూలీనాలి వేసుకొని రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇంట్లున్న సామాన్లను మొత్తం గుంజుకపోయింది. తండాలున్నోళ్ళందరూ కట్టుబట్టలతోని మిగిలిండ్రు. ఈ ముచ్చట ఎరకగాంగల్నే మా అన్నలో వీడియో చేసి పెడితే మీరందరూ తోచినంత సాయం చేసిండ్రు. ఆ పైసలు పట్టుకొని మా అన్నలు రాకాసి తండాకు పోయి అక్కడున్న పేదోళ్లకు బియ్యం మనిషికి పైసలు ఇచ్చి వచ్చిండ్రు. కానీ వాళ్ళ గోసలు చిన్నగా లేవుల్లా. ఇండ్లు కూలిపోయినాయి. కొన్ని ఇండ్లేమో గోడలున్నా గానీ ఎప్పుడు కూలిపోతాయో తెలుస్తలేవు. డబ్బులు లేవు, చేను పొలాలన్నీ పోయినాయి. ఎక్కడన్నార తోట వేసుకున్నాం, 20,000 పెట్టి నారు తెచ్చినాం, పైపులు ఇంజన్ మిరప తోట వేసినాం సార్. ఇంటికాడ పెడితే ఆ డబ్బులు పోయినాయి. ఒక 5 తులాల బంగారం మా అత్తయ్య బాగాలేదని ఆదల బాల వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే ఇక ఇటు సంగతి ఇక పోతే పోయింది. ఇక నువ్వు బతికిన సార్ రా కొడుక, నువ్వు బయటకు వెళ్ళరా, గొడ్డు మేక ఒకటి బర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి, సొమ్ము పోయింది, ఒడ్లు పోయినాయి, అన్ని పోయినాయి సార్. ఏం మిగల సార్ నాకు. ఒకలేమో బిడ్డ పెళ్లి కోసం సామాన్లు బంగారం వెండి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అన్ని వరదల కొట్టుకుపోయినాయట. వాళ్ళ గోసలింటంటే కళ్ళల్లో నీళ్ళు ఆగుతలేదుల్లా. పాపకు పెళ్లి చేద్దామని తీసుకున్నాం. అమ్మ కూతురు పాపకి కార్తీక మాసంలో పెళ్లి చేసుకున్నాను. పెళ్లి పెట్టుకుంటే అన్ని సామాన్లు కొనుక్కున్నా, నగలు కొనుక్కున్నా. మా దాంట్లో బాగిస్తారు సామాన్లు. ఒక 2 లక్షల సామాన్లు కొనుక్కున్నాం. అన్ని ముందు ఫ్రిడ్జ్, కూలరు, బీరువా, రేకుల మంచాలు, అన్ని ఇంట్లో సామాన్లు కూడా ఇప్పుడు ఈ మధ్య తీసుకొచ్చినాం సార్. అంటే ఇప్పుడు మా కూలి బతుకు కదా సార్, ఎప్పుడు అంటే ఎప్పుడు డబ్బులు వచ్చినప్పుడు. ఆ తండాకు నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ పోయిండు. చూడుండ్రి ఎట్లా కాళ్ళ మీద పడ్డారో. మాకు ఏరే కాడ జాగ చూపిండ్రి. ఇక్కడ బతుకుడు మాతోని కాదని మస్తు ఏడుస్తున్నారు. ఇంట్లున్న సామాన్లు బట్టలు అన్ని కొట్టుకుపోయినాయి. మొండి గోడలు ముట్టుకుంటే కూలిపోయేటట్టున్నాయి. మళ్ళా వరదొస్తే పానాలు మిగులుతాయన్న గ్యారంటీ కూడా లేదు. గందుకే ఏరేతానికి పోతామంటున్నారు. జరా సర్కారోళ్ళు జల్దిన వాళ్ళకు ఏదో ఒక తెరువు చూపిస్తే మంచిగుంటది.